ఏ కూలీ అని పిలిచాడు. దాంతో ఆ కూలీ అతన్ని చూసి పరిగెత్తుకుంటూ దగ్గరకు వచ్చాడు. సారీ సార్, మిమ్మల్ని గమనించలేదు, బాబు అంటే ఇంకెవర్నో పిలిచారు అనుకున్నా అన్నాడు. దాంతో అవునా, సరే సరే అంటూ తన లగేజీ కూలీకి ఇచ్చి తీసుకురా అని చెప్పాడు. దాంతో ఆ కూలీ లగేజ్ తీసుకెళ్లి ఆ వ్యక్తి కోసం వచ్చిన ఆటోలో పెట్టాడు. ఇక ఆ వ్యక్తి డబ్బులు ఎంత బాబు అని అడిగాడు. సార్, మీకు తోచినంత ఇవ్వండి సార్ అని సమాధానమిచ్చాడు. కాని ఆ వ్యక్తి మాత్రం అదేంటయ్యా, కష్టం చేసింది నువ్వు, నీ కష్టానికి ఎంత ప్రతిఫలం దక్కాలి అనేది నువ్వే నిర్ణయించాలి, అంతేకాని ఇలా తోచినంత ఇవ్వండి అంటే అది పద్ధతి కాదు చెప్పాడు ఆ వ్యక్తి. దానికి ఆ కూలీ, సరే సార్, ఈ లగేజీకైతే సాధారణంగా 50 రూపాయలు తీసుకోవాలి, కానీ ఇందులో బరువు తక్కువే ఉంది కాబట్టి 40 రూపాయలు ఇవ్వండి చాలు అని చెప్పాడు. దాంతో ఆ వ్యక్తి అతని నిజాయితీకి పర్లేదు బాబు 50 తీసుకో, ఇంకా భోజనం చేసినట్టు లేవు, కనీసం ఒక ఛాయ్ తాగు అంటూ ఇచ్చి పంపించబోయాడు. అప్పుడే ఒక క్షణం ఆ కూలీని ఆపి, అవును బాబు, ఇందాకే ఏదో మొబైల్లో చూస్తూ బుక్ లో రాస్తున్నావు ఏంటది అని అడిగాడు ఆ వ్యక్తి. సార్, నా పేరు శ్రీనాథ్ అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. చిన్నప్పటి నుండి డిగ్రీ వరకు చాలా కష్టపడి చదువుకున్నాను, కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుపై ఎంతో ఇష్టం ఉన్నా మానుకోవాల్సి వచ్చింది. కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉద్యోగం కోసం చాలా ఆఫీసుల చుట్టూ తిరిగా, కానీ లాభం లేదు, ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఇక ఇలాగే తిరుగుతూ సమయాన్ని వృధా చేయలేక ఇలా రైల్వే కూలీగా చేరాను. దాదాపు 5 సంవత్సరాలవుతుంది. నాకు పెళ్లై ఇప్పుడు ఒక కూతురు కూడా ఉంది. ఇంతకు ముందు వరకు పగలు రాత్రి కష్టపడి రోజుకు 5 నుండి 600 దొరికేవి. కుటుంబాన్ని ఎలాగోలా నెట్టుకొచ్చా. కానీ ఇప్పుడు నాకు ఒక కూతురు ఉంది. కూతురుని బాగా చదివించాలి, ఏ కష్టం లేకుండా చూసుకోవాలి, మంచి భవిష్యత్తు కల్పించాలి అంటే దానికి నాకు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి. అందుకే ఐఏఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాను. ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతున్నా. అతని స్టోరీ మొత్తం విన్నాక ఆ వ్యక్తి ఎమోషనల్ అయ్యాడు. ఇప్పుడు కూలీ అంటేనే పలుకుతున్నావు, తర్వాత సార్ అంటే అందరూ అప్పుడు కూడా ఇలాగే ఉంటావా ఏంటి అని నవ్వుతూ సమాధానమిచ్చి ఆల్ ది బెస్ట్ అని విష్ చేసి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఇది ఆ స్టేషన్లో జరిగిన కథ. కానీ శ్రీనాథ్ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. చదువుకోవటం, కష్టపడి పనిచేయడం అంటే ఇష్టం. కానీ కోచింగుకు, పుస్తకాలు కొనుక్కోవడానికి అతని వద్ద డబ్బుల్లేవు. తాను రోజంతా కష్టపడి సంపాదిస్తేనే వచ్చేది నెలకు 14 నుండి 16,000. ఆ డబ్బులు కుటుంబానికి మరియు అప్పుడే 7.5 వయసున్న తన కూతురికి ఖర్చులకు సైతం సరిపోవటం లేదు. ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా స్టేషన్లో వచ్చే ఫ్రీ వైఫైతోనే ఆన్లైన్ క్లాసులు వింటూ మరోవైపు కూలీ పని చేసుకుంటూ ప్రిపేర్ అయ్యాడు. అలా ప్రిపేర్ అవుతూనే మొదట కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను రాసి పాస్ అయ్యాడు. అదే నమ్మకం యూపీఎస్సీ పరీక్షలు రాసేలా ప్రేరేపించింది. 3 ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిన శ్రీనాథ్ 4వ ప్రయత్నంలో విజయం సాధించాడు. ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. తన వద్ద చదువుకోవటానికి సమయం లేదు, డబ్బు సంపాదించుకోవడానికి పెద్ద ఉద్యోగం లేదు. అతని ఇంట్లో మొత్తం శ్రీనాథ్ సంపాదనపైనే ఆధారపడి బ్రతకాలి. 5 ఏళ్లుగా ఎందరో వ్యక్తుల బ్యాగులు మూసిన శ్రీనాథ్ ఏ రోజూ కూడా ఆ పని చేయటానికి చిన్నబుచ్చుకోలేదు. ఆ పని వల్లే ఫ్రీగా వైఫై అతనికి ఓ వరంలా దొరికింది.